కొంచెం లాంగ్ షాట్ తీసుకుంటూ వస్తారు. దగ్గర 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 ఆ బుట్ట మొత్తం పోయినప్పుడు రైతులు అడిగినారు రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు అందరికి రావట్లేదు, నీళ్లు వస్తలేవు, ఏం నిలబడలే. ఈ పోలీసులు కాదు మిలిటరీ అడ్డం పెట్టుకున్నాడు, ఎవడు బతకలే. పక్క దేశాల తప్పించుకొచ్చేది ఉంటుండే ఒకడొకడు జనం తిరుగుబాటు చేస్తే ప్రధానమంత్రి ఇంటి మీద పడి దాడి చేసేస్తే తప్పించుకొచ్చి బేరకాడ బతున్నారు. పాపం మీద తెలియనట్టుంది. కేవలం ఈ చిన్న పోలీసులు చూసుకొని ఏందో అనుకుంటున్నాడు. ప్రపంచంలో ఇటువంటి చాలామంది వేరు. పైగా మనం సూర్యాపేటతో పెట్టుకున్నాడు, నల్గొండ జిల్లాతో పెట్టుకున్నాడు, కోసేలు తాడు. మనం ఎవరు మనం ఏంది మనం. కాబట్టి ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది, కొట్లాడదాం తప్పకుండా. కేసీఆర్ సార్తో కూడా మాట్లాడితే కేసీఆర్ సార్ కూడా చూస్తున్నాడు, మన మంది కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏమవుతుంది. నిరుడు కూడా ఇట్లా యాసంగా అయినప్పుడు సారే వచ్చిపోయిండు, మన కాడికి చూసిపోయిండు. ఇంత ఘోరం లేదు సార్, ఎప్పుడైనా లేదు సార్, ఇదే ఫస్ట్ మేము చూసేది. అయితే సరే కరువు వచ్చినప్పుడు జరుగుతుంది వేరు, నీళ్ళు కాకపోతే వేరు, ఉండి రావట్లేదు అది బాధ. నీ సంస్కారం అది, నీ పద్ధతి అది, నీ పద్ధతులు నువ్వు మాట్లాడుకుంటున్నావు. ప్రజలు వాళ్ళు తెలిసిన భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. రోజాలు ఏం మాట్లాడుకుంటారో ఊరు నూరు పంచాయతీ పెట్టుకుంటారు, ఏమంటారో గదే మాట మాట్లాడుతారు. అప్పుడు నువ్వు ఏమంటారో గదే అడుగుతున్నారు. ఏం నిలబడలే. ఈ పోలీసులు కాదు మిలిటరీ అడ్డం పెట్టుకున్నాడు, ఎవడు బతకలే. పక్క దేశాల తప్పించుకొచ్చేది ఉంటుండే ఒకడొకడు జనం తిరుగుబాటు చేస్తే ప్రధానమంత్రి ఇంటి మీద పడి దాడి చేసేస్తే తప్పించుకొచ్చి బేరకాడ బతున్నారు. పాపం మీద తెలియనట్టుంది. కేవలం ఈ చిన్న పోలీసులు చూసుకొని ఏందో అనుకుంటున్నాడు. ప్రపంచంలో ఇటువంటి చాలామంది వేరు. పైగా మనం సూర్యాపేటతో పెట్టుకున్నాడు, నల్గొండ జిల్లాతో పెట్టుకున్నాడు, కోసేలు తాడు. మనం ఎవరు మనం ఏంది మనం. కాబట్టి ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది, కొట్లాడదాం తప్పకుండా. కేసీఆర్ సార్తో కూడా మాట్లాడితే కేసీఆర్ సార్ కూడా చూస్తున్నాడు, మన మంది కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏమవుతుంది. నిరుడు కూడా ఇట్లా యాసంగా అయినప్పుడు సారే వచ్చిపోయిండు, మన కాడికి చూసిపోయిండు. ఇంత ఘోరం లేదు సార్, ఎప్పుడైనా లేదు సార్, ఇదే ఫస్ట్ మేము చూసేది. అయితే వాస్తవానికి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, ప్రత్యేకించి వ్యవసాయదారుడిగా, వ్యవసాయ ప్రేమికుడిగా ఈ జరుగుతున్న పరిస్థితుల పైన గత నెల 15 రోజులుగా నేను ఇక్కడ ఎండిపోయిన పొలాల్లో తిరుగుతున్నాను. సూర్యాపేట నియోజకవర్గంలో కావచ్చు, తుంగతుర్తిలో కావచ్చు, కోదాడ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే వాస్తవ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమే రైతులకు పొలాలు చేసుకోండి, నీళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఇది అత్యంత దుర్మార్గమైంది. వాస్తవానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం ముందే చెప్పాలి, ప్రజలను అలర్ట్ చేయాలి. ఇగో ఈ పంటలు పెట్టుకోకండి, దీన్ని నీళ్లు రావు, గిన్నె ఇవ్వగలుగుతాం మేమనే విషయం చెప్పాలి. ఏ రోజు వరకు ఇస్తామో విషయం చెప్పాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత వాస్తవానికి. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం నీళ్ళు ఇస్తాం, పంటలు వేసుకోండి అని చెప్పి ప్రకటన చేసింది. కానీ నీళ్లు 2 తడులు 3 తడులు ఇచ్చి నీళ్ళు ఇవ్వడం మానేసింది. పాపం ప్రభుత్వం నుంచి నీళ్ళు వస్తాయి కదా, పైన కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి కదా, గతంలో వచ్చినాయి అని కొంత లోకల్ సోర్సెస్ ఉన్నాయని చెప్పి, బావులో బోర్లో ఉన్నాయని చెప్పి, దీంతో పాటు ఆ నీళ్ళని కూడా కలుపుకుంటే బతికిపోతామని చెప్పి ఒక్కొక్క రైతు తనకున్న ఎకరం 2 ఎకరాలతో పాటు ఇంకా కౌలు కూడా తీసుకొని వ్యవసాయం చేశారు. కానీ దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసిన మూర్ఖపు చర్య వల్ల కాళేశ్వరాన్ని ప్రారంభం చేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా చేసిన ద్రోహం వల్ల ఇవాళ మొత్తం పొలాలు ఎండిపోయి ఈ పరిస్థితిలో ఉన్నాయి. నేను గత నెల రోజుల క్రితం కూడా ఈ మండలం మనం నిలబడేది పెన్పాడు మండలం, దుబ్బతండ వద్ద ఉన్నాం మనం. దీనికంటే కింది ప్రాంతంలో గతంలో చిన్నగారకుంట తండకు కావచ్చు, చిన్నశితరం తండకు కావచ్చు, గూడెపుంట తండకు కావచ్చు, ఇక్కడ వచ్చినాను. అక్కడ రోలబండ తండ, ఇతర ప్రాంతాల్లో చివ్యంలో పోయినాను. అక్కడి నుంచి వెళ్ళి రామోజీ తండ, ఇతర తండాలకు ఆత్మకూరు మండలంలో వెళ్ళినాను. ఈవెన్ రూరల్ మండలంలో కూడా పైన రామచంద్రపురం, రత్నపురం, సోల్పేట పై ప్రాంతాలు కూడా చూసినాను. అంతటి కూడా ఎండిపోతున్నాయి. ఇక్కడ నేను వచ్చిన ప్రతి సందర్భంలో కూడా రైతులు నన్ను పదే అడిగినరు, ఈ నీళ్ళ సంగతి మాట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, మీరు ఎట్లన్నా కానీ మాకు నీళ్ళు తెప్పించే ఉపాయం చెయ్యండి అని చెప్పి రైతాంగం అడిగిన నన్ను. అదే సందర్భంలో ఇప్పుడు మీరు కూడా విన్నారు, మనం వచ్చి దాదాపు ఇప్పటికి 1 గంట అవుతుంది.
వాళ్ళంతా వాళ్ళ రైతులు మీకు కూడా వచ్చి చెప్తున్నారు రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, బోనస్ ఇంకా పడలేదని. వాళ్ళు ఏదో ఉపాధి కార్మికులకు కూడా మేము 12,000 రూపాయల స్కీమ్ అమలు చేసామని చెప్తున్నారు, అది కూడా రాలేదనే విషయం చెప్తున్నారు. మహాలక్ష్మి మొత్తం అమలు చేసామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, గవర్నర్ ఉపన్యాసంలో చెప్పించింది, ఇవన్నీ కూడా అన్ని ఇచ్చేసామని చెప్పింది. ఇది సరి కాదు, ఇది అబద్ధము. అక్కడ మా రైతులకు ఏది చెందలేదు, అందరికీ రుణమాఫీ కాలేదు, అందరికీ రైతు బంధు రాలేదు, బోనస్ పడలేదు, మహాలక్ష్మి అమలు కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మా ఈజీఎస్ కార్మికులు, మా ఉపాధి హామీ కార్మికులకు 12,000 రూపాయల పథకం ప్రారంభమే కాలే, ఎవరికి ₹1 రాలేదు. ఈ ప్రభుత్వం చెప్పిందంటే అబద్ధం అనే విషయం నేను చెప్తున్నాను. అన్నిటికి మించి నీళ్ళ గురించి వెళ్ళి మా రైతులు నన్ను అడగమన్నారు, కొట్లాడమన్నారు, వాళ్ళ బాధనే నేను వినిపిస్తున్నా అని చెప్పినాను. ఈ సందర్భంలో ప్రభుత్వం చెప్పడానికి ఏం లేక, ముఖం లేక నన్ను సస్పెండ్ చేసి శాసనసభ నుంచి బయటికి పంపించినారు. ఓకే, నన్ను బయటికి పంపించినంత మాత్రాన వాస్తవం దాగదు, నా గొంతునేమో ఆపలేరు. నేను ఎక్కడ ఏ పొలాల నుంచి చక్కగా అసెంబ్లీకి పోయి సస్పెండ్ అయినో మళ్ళీ చక్కగా అదే పొలాలకు వచ్చినాయి వాళ్ళు. సరే, నన్ను సస్పెండ్ చేసినా నీళ్ళని ఇచ్చేదేమో మా రైతులకు అని చెప్పి చూద్దామని వచ్చిన. ఎందుకు అనంటే నేను మాట్లాడిపోయిన తర్వాత ప్రభుత్వం 2 రోజులు నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నదని కలెక్టర్ గారు చెప్పినారు. సరే, 2 రోజుల నీళ్ళు అదనంగా ఇవ్వడం ద్వారా ఏమైనా పొలాలు బతికినాయేమో, నేను మాట్లాడిన దానివల్ల, నేను కొట్లాడిన దానివల్ల, నా సస్పెన్షన్ వల్ల నా రైతులకు ఏమైనా లాభం అయిందేమో అని చెప్పి చూద్దామని వచ్చిన. కానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువ ఎండిపోతున్నాయి పొలాలు. దాన్ని మీరే చూస్తున్నారు, మీరు అందరు సాక్షులు. మీరు రిపోర్టర్లు అయి ఉండొచ్చు, కానీ మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత బిడ్డలు, మీరు చూస్తున్నారు రైతుల బాధలు. మీరు కూడా అందరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీ గ్రామాలలో కూడా జరుగుతుంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇది పరిస్థితి. కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే, గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ ఈ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి, కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మదొబ్బడం మొదలుపెట్టి కోట్ల వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జేబులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని, వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా, ఎవరి నోట్ ఇట్లా మీరు నోటి ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులే ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి, బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసి కొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు తీసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్నావు వాస్తవం ఏందో. విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు, నువ్వు 420 హామీలను, 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది? ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా, వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి, అప్పుల పాలు చేసి, చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి, సన్నాలు వేసుకోమని చెప్పి
అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తున్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి నీ పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న ఒడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. ఎవడి దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు కూడా తీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు, ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి, రాసిచ్చి, హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, వీడేది ఎక్కువిస్తున్నాడు అని చెప్పి వీనికే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు.